రేపు గురువారం ఆగస్టు 15కు యాక్చువల్గా పుష్ప 2 రిలీజ్ కావాలి. పుష్ప 2 పోస్ట్ పోయినసరికి 10 సినిమాలు పోటీ పడుతున్నాయి రేపు బాక్సాఫీస్ దగ్గర. మన తెలుగు నుంచి 3 సినిమాలు వస్తున్నాయి. అందులో అంటే మన డబల్ స్మార్ట్ ఎప్పుడో చెప్పారు వాళ్ళు వస్తున్నామని. ఫస్ట్ సడన్గా మిస్టర్ బచ్చన్ వచ్చింది సీన్లోకి. తర్వాత ఆయి సినిమా, ఈ 3 సినిమాలు తెలుగు నుంచి వస్తే తమిళ నుంచి తంగలా అని వస్తుంది. 4 సినిమాలు అయిపోయినాయి. ఇక హిందీ నుంచి స్త్రీ 2 వస్తుంది మంచి బస్తో. తర్వాత అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే వస్తుంది. అండ్ జాన్ అబ్రహం వేద. సో మొత్తంగా 7 నోటబుల్ మూవీస్ రేపు రిలీజ్ అవుతున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఎన్ని? 1450 థియేటర్లు మాత్రమే. సో ఇన్ని సినిమాలకు ఎలా అకామిడేట్ చేస్తారు? మన సంక్రాంతికి కూడా ఇదే ప్రాబ్లం అయింది. అందరూ సంక్రాంతికి వచ్చారు. అప్పుడు రవితేజ ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. తమిళ డబ్బింగ్ సినిమాలకి అసలు థియేటర్స్ ఇవ్వలేదు. అలా ఇప్పుడైతే అంటే 550 థియేటర్లు వచ్చేసి మన డబల్ స్మార్ట్కి ఇచ్చారు. అండ్ 450 థియేటర్లు మిస్టర్ బచ్చన్ తీసుకున్నాడు. సో 1000 థియేటర్లు వాళ్ళిద్దరే పంచుకున్నారు. ఇక మిగిలిన 450 థియేటర్లలో తంగలాన్ని తీసుకోవాలి, ఆయి సినిమా తీసుకోవాలి, హిందీ సినిమాలు తీసుకోవాలి, ప్లస్ ఆల్రెడీ థియేటర్స్లో బాగా రన్ అవుతున్న కమిటీ కుర్రాళ్ళకు కొన్ని థియేటర్లు కావాలి. ఇంకా ఆల్రెడీ కల్కి 50 రోజులు అవుతుంది, దానికి కొన్ని థియేటర్లు కావాలి. ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి వాటికి కావాలి. సో ఇంత కష్టంగా ఉంది అసలు. అంటే ఇంకా రిలీజ్ అయ్యాక సినిమా టాక్ను బట్టి వచ్చిన రెవెన్యూని బట్టి ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకు థియేటర్లు పెరుగుతాయి. అంటే ఈ లాంగ్ వీకెండ్ అయిపోయాక కలెక్షన్స్ లేని సినిమాలని తీసేస్తారు, కలెక్షన్స్ బాగా ఉన్న సినిమాలకి థియేటర్లు పెంచుతారు. సో సోమవారం మంగళవారం తెలుస్తుంది ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు పెరిగాయి, ఏ సినిమాకి ఎన్ని థియేటర్లు తరిగాయి అనేసి. ప్రస్తుతానికైతే 550 థియేటర్లతో డబుల్ స్మార్ట్ అందరికీ ఫస్ట్ చాయిస్ అదే. సెకండ్ చాయిస్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ తెలుగు వరకు. ఆ 2 సినిమాలు ఖచ్చితంగా చూస్తారు అందరూ. ఇక మూడో చాయిస్ ఆయి బాగుంది అని చూస్తారు, యూత్ చూడొచ్చు దాన్ని. ఇక తంగలాన్ విక్రమ్ సినిమా తమిళ సినిమాని కూడా బాగుంది అంటే అందరూ చూడరు, బాగుంది అంటే అందరూ చూస్తారు. ఇక హిందీ నుంచి స్త్రీ 2 అందరూ చూడొచ్చు. ఇక ఖేల్ ఖేల్ మే అండ్ వేద బాగుందంటే చూస్తారు. నేనైతే 7 సినిమాలు చూస్తాను, కానీ ఇక థియేటర్లదే సమస్య. ఇక అంటే ఒకవేళ స్టార్ హీరో ఎవరైనా వచ్చింటే ఈ ఆగస్టు 15కి లైక్ పుష్ప 2 లాంటి సినిమా ఏదైనా వచ్చింటే, పుష్ప 2 దేవరాను, గేమ్ చేంజర్ ఇలా వస్తే వాళ్ళకి 1000 థియేటర్లు మినిమం ఇవ్వాల్సిందే. మన సంక్రాంతికి గుంటూరు కారంకి ఇచ్చినట్టు 1000 థియేటర్లు ఇవ్వాల్సిందే. ఇక మిగతా సినిమాలకు థియేటర్లు దొరికేవే కాదు. సో మీడియం రేంజ్ హీరోలు కాబట్టి ఈసారికి అలా కానిచ్చేసేయాలి. అది మొత్తానికి రేపు ఆగస్టు 15 సినిమా జాతర. సంక్రాంతికి అయ్యింది, మళ్ళీ ఆ 7 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి సేమ్ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏమంటే స్టార్ హీరో సినిమా లేదు కాబట్టి థియేటర్లు అడ్జస్ట్ అవుతున్నాయి. 550 థియేటర్లు డబుల్ స్మార్ట్కి, 450 థియేటర్లు మిస్టర్ బచ్చన్కి, 1000 థియేటర్లు అయిపోయినాయి. మిగతా 450 థియేటర్లు మిగతా అన్ని సినిమాలు పంచుకోవాలి. ఓకే, బాయ్.